బాగుంది మూవీ, చూడొచ్చు. అవును, అంటే లైక్ ట్రైలర్ కట్ చూస్తేనే అప్పుడు అర్థమైంది అంతగా లైక్ బాగాలేదు అని. గ్రాఫిక్స్ మైనస్ పాయింట్ అక్కడ అంతే, కానీ మూవీ మాత్రం చూడొచ్చు. లేదు, ఇంపార్టెన్స్ ఏం లేదు, లైక్ జస్ట్ హీరోయిన్ గా పెట్టారని పెట్టారు అంతే, ఇంకేం లేదు అంతే. దాన్ని ఓన్లీ ఎక్స్పోజింగ్కే పెట్టారు, ఇంకేం పెట్టలేదు. స్టోరీలో కూడా ముందు ఇచ్చిన హైప్ అనేది సినిమాలో కనిపించట్లేదు అంటున్నారు. అవును, కొద్దిగా కనిపించలేదు. ఐ మీన్ అది ఫస్ట్ హాఫ్ స్లోకి వెళ్ళింది, ఓన్లీ సెకండ్ హాఫ్ ఇంకా ఎమోషన్ ఇంపాక్ట్ చాలా బాగుందండి. రంగస్థలం కన్నా బెటర్ అస్సలు రంగస్థలం టాప్ అండి, ఇంకా దాంతో అయితే కంపేర్ చేయలేము. ఇంకా ఇంకా బుచ్చిబాబు ఏది పడితే కోసేస్తాడు, ఇంకా దీంట్లో కూడా కోస్తారు, ఇంకేం చేయలేం. అంటే ఎక్కువ కనెక్ట్ అయిన అంటే అది హీరోయిన్ కోసేయలేదు, అదే అంతే. అది మీరు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకు కోసారు ఎందుకు కోయలేదు అని. అంటే పర్ఫెక్ట్ గా సూట్ అయిందా సీన్కి, ఎందుకు కట్ చేశారు అని. మీన్ యావరేజ్, బిలో యావరేజ్ కాదు, అబవ్ యావరేజ్ అంతే. థ్యాంక్ యూ. డిఫరెంట్గా ఉంది, స్క్రీన్ గ్రాఫిక్ కూడా బాగుంది. సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఏ పాయింట్ చెప్తారు? సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఏం చెప్తా, రామ్ చరణ్ కాదు, రామ్ చరణ్ అనుకో, కాదని కాదు, రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చింపేసింది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే కుస్తీకి జంప్ అవుతారు కదా, ఆ మూమెంట్ చాలా హిట్ అయింది, అది చాలా బాగుంది. అవును, కుస్తీ ఎక్కువ హిట్ అయింది, కుస్తీ చాలా బాగుంది. బాగుంది మూవీ అయితే చాలా బాగుంది, హిట్ అయింది. లేదు సెకండ్ హాఫే కుస్తీ ఎవరి విజన్ వాళ్ళకు ఉంటుంది కదా, అట్లా బాగుంది మూవీ, చాలా బాగుంది. అంటే హీరోయిన్ కంటే లైఫ్ మ్యాటర్స్ వల్లనే చాలా బాగుంది మూవీ అంతే. మళ్ళీ పుడతామా ఏంటి అన్న, ఏదైనా క్వశ్చన్స్ అడగను. సినిమా పరంగా అయితే నేను ఏ ఎక్స్పెక్టేషన్తో రాలేదు, బట్ వీడికి వచ్చినాక చాలా మోటివేషన్ అయ్యాను మూవీ పరంగా. అన్న లుక్స్ పరంగా అయినా సరే చాలా బాగుంది. అన్న హెయిర్ స్టైల్ మనకు తెలిసిందే కదా, చూడంగానే అసలు అబ్బా అసలు ఈ కట్అవుట్ ఏంది ఆ లెవెల్ ఉంది. ఒక గేమ్ నుంచి ఇంకో గేమ్ ఎలా చేంజ్ అవుతుండు, మన లైఫ్లో వచ్చిన ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, దాని నుంచి ఎలా నేర్చుకోవాలనేది ఇందులో బాగా మోటివేషన్ విధంగా ఉంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పరంగా ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి అందరికి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు రావాల్సిన మూవీ, చూడాల్సిన మూవీ. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను చెప్తున్నా, ఇంత బాగా చెప్తున్నా అంటే నా అర్థం చేసుకోండి, నేను అసలు ఎప్పుడు మాట్లాడాను కానీ ఇంత బాగా ఉందని అనే మాట్లాడుతున్నా. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ.